అమెరికా దాడుల్లో ఇరాన్లోని పలు బ్రిడ్జిలు ధ్వంసమయ్యాయి. బందర్ అబ్బాస్ లార్లూట్లో ట్రాన్స్పోర్ట్ కారిడార్లో 6 వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. హర్ముజ్ జలసంధికి పక్కనే బందర్ అబ్బాస్ ప్రాంతం ఉంది. ఇక్కడ మిలిటరీ హబ్తో పాటు బిగ్గెస్ట్ పోర్ట్ ఉంటుంది. అయితే బ్రిడ్జిలు ధ్వంసం కావడంతో పోర్టుకు మిసైల్స్, ట్రూప్స్ తరలింపు చేయడంలో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. జోర్డాన్లో ఉన్న పలు అమెరికా సైనిక విమానాలపై ఇరాన్ దాడులు చేసింది. ఫైటర్ జెట్లపై బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్లుగా ఇరాన్ యొక్క రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. తమ దేశంలోని పలు ప్రాంతాలపై అమెరికా రాత్రి సమయంలో జరిపిన దాడుల్లో కనీసం 8 మంది మృతి చెందారని, దానికి ప్రతీకారకంగా ఈ చర్యకు దిగినట్లు వెల్లడించింది. ఈ దాడుల్లో అమెరికాకు చెందిన పలు రీఫ్యూయలింగ్ విమానాలు, ఫైటర్ జెట్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని, మరికొన్ని విమానాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపింది. అయితే తమ పవిత్ర భూమిని అమెరికా శక్తులు ఇస్లాం వ్యతిరేక చర్యలకు వాడుకోనివ్వకూడదని, ఆ దేశస్థులను వెళ్లగొట్టాలని జోర్దాన్ వాసులకు ఇరాన్ పిలుపునిచ్చింది. కాగా ఇరాన్ ప్రకటనకు భిన్నంగా జోర్దాన్ సైన్యం ప్రకటన విడుదల చేసింది. ఇరాన్ సైన్యం ప్రయోగించిన 3 బాలిస్టిక్ క్షిపణులను గగనతలంలోనే విజయవంతంగా అడ్డుకుని కూల్చివేసినట్లు జోర్దాన్ రక్షణ శాఖ వెల్లడించింది. దీనివల్ల తమ దేశంలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని పేర్కొంది. ఇదిలా ఉంటే గత నెలలో ఇరాన్, అమెరికా మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఇరు దేశాల దాడులతో కుప్పకూలింది. హర్ముజ్ జలసంధిపై నియంత్రణ కోసం అమెరికా, ఇరాన్ ఒకదానిపై ఒకటి దాడులు చేసుకోవడంతో ఈ ప్రాంతం కొన్ని రోజులుగా ఉద్రిక్తంగా మారింది.